ఓం శాంతి 8/6/24 మధురమైన పిల్లలు. స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి, కానీ ట్రాన్స్ ద్వారా కాదు. ట్రాన్స్ పైసాకు విలువ చేసే ఆట వంటిది. కావున ట్రాన్స్లోకి వెళ్ళి ఆశ నుంచుకోవద్దు. బాబా చెప్తున్నారు, స్మృతి వల్ల వికర్మలు వినాశనం అవుతాయి, కానీ ధ్యానం ద్వారా కాదు. అంటే ధ్యానంలోకి వెళ్ళటం వల్ల అయితే ఏ వికర్మలు వినాశనం అవ్వవు, కాబట్టి అందులోకి వెళ్ళాలి అని ఆశ పెట్టుకోవద్దని చెప్తున్నారు. ప్రశ్న: రకరకాల మాయా రూపాల నుండి సురక్షితులుగా అయ్యేందుకు బాబా పిల్లలందరినీ ఏ ఒక్క విషయంలో అప్రమత్తం చేస్తారు? జవాబు: మధురమైన పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళాలని ఆశ ఉంచుకోవద్దు. జ్ఞానయోగాలతో ట్రాన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యమైనది చదువే. కొందరు ట్రాన్స్లోకి వెళ్ళి మాలోకి మమ్మ వచ్చింది, బాబా వచ్చారు అంటారు. ఇవన్నీ సూక్ష్మ మాయా సంకల్పాలు. వీటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి. మాయ కొందరు పిల్లల్లోకి ప్రవేశించి తప్పుడు పనులు చేయించేస్తూ ఉంటుంది. కావున ట్రాన్స్ ఆశ కూడా ఉంచుకోవద్దని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఒకవైపు భక్తి ఉందని, ఇంకొక వైపు జ్ఞానం ఉందని అర్థం చేసుకున్నారు. భక్తి అయితే అపారంగా ఉంది, మరియు దాన్ని నేర్పించేవారు కూడా అనేకులు ఉన్నారు. శాస్త్రాలు నేర్పిస్తాయి, మనుషులు కూడా నేర్పిస్తారు. ఇక్కడ శాస్త్రాలు లేవు, మనుషులు లేరు. ఇక్కడ నేర్పించేవారు ఒక ఆత్మిక తండ్రియే. వారు ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే ధారణ చేస్తుంది. పరంపిత పరమాత్మలో ఈ జ్ఞానమంతా ఉంది అని చెప్తున్నారు. 84 జన్మల చక్రపు జ్ఞానం వారిలో ఉంది. కావున వారిని కూడా స్వదర్శన చక్రధారి అనవచ్చు. పిల్లలైన మనల్ని కూడా వారు స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తున్నారు. ఎవరు? బాబా. బాబా కూడా బ్రహ్మ తనువులో ఉన్నారు. కావున వారిని బ్రాహ్మణుడు అని కూడా అనవచ్చు. వారి పిల్లలైన మనం కూడా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఇప్పుడు బాబా కూర్చుని స్మృతి యాత్రను నేర్పిస్తారు. ఇందులో హఠయోగం మొదలైన వాటి విషయం ఏదీ లేదు. వారు హఠయోగం ద్వారా ట్రాన్స్ మొదలైన వాటిలోకి వెళ్తారు. అది గొప్ప విషయం కాదు. ట్రాన్స్ గొప్పతనం ఏమీ లేదు. ట్రాన్స్ పైసాకు విలువ చేసే ఒక ఆట వంటిది. మేము ధ్యానంలోకి వెళ్తామని మీరు ఎప్పుడూ ఎవరితో అనద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో విదేశాల్లో అక్కడ ఇక్కడ లెక్కలేనంత మంది ఇలా ట్రాన్స్లోకి, ధ్యానంలోకి వెళ్తూ ఉంటారు. ట్రాన్స్లోకి వెళ్ళటం ద్వారా వారికి ఎటువంటి ఉపయోగము లేదు. అలాగే మీకు కూడా ఎటువంటి ఉపయోగము లేదు. బాబా మీకు తెలివినిచ్చారు. ట్రాన్స్లో స్మృతి యాత్ర లేదు, జ్ఞానం లేదు. ధ్యానము లేక ట్రాన్స్లోకి వెళ్ళేవారు ఎప్పుడూ జ్ఞానాన్ని వినరు. అలాగే వారి పాపాలు కూడా ఏమీ వినాశనం అవ్వవు. ట్రాన్స్కేమీ మహత్వం లేదు. పిల్లలు యోగాన్ని జోడిస్తారు, దాన్ని ట్రాన్స్ అనరు. స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ట్రాన్స్లో అయితే వికర్మలు వినాశనం కావు. పిల్లలు ట్రాన్స్ అభిరుచి ఉంచుకోవద్దు అని బాబా అప్రమత్తం చేస్తారు. ఈ సన్యాసులు మొదలైన వారికి ఎప్పుడైతే వినాశన సమయం వస్తుందో అప్పుడు జ్ఞానం లభిస్తుందని మీకు తెలుసు. మీరు వారికి ఇటువంటి వారికి ఆహ్వానం ఇస్తూ ఉండండి. బాబా చెప్తున్నారు, సమయం వచ్చేసరికి సాధువులకి, సన్యాసులకి అందరికీ తెలుస్తుంది. కాబట్టి వారికి కూడా మీరు ఏం చేయండి, ఆహ్వానం ఇమ్మని చెప్తున్నారు. కానీ జ్ఞానం వారి కలసంలోకి అంత త్వరగా రాదు. ఎప్పుడైతే వినాశనాన్ని తమ ముందు చూస్తారో అప్పుడే వారు వస్తారు. ఇక మృత్యు వచ్చేసిందని భావిస్తారు. ఎప్పుడైతే సమీపంగా చూస్తారో అప్పుడు అంగీకరిస్తారు. వినాశనం ఇంక దగ్గరగా చూసేసరికి వాళ్ళు కూడా అంగీకరిస్తారు. వారి పాత్రయే అంతిమంలో ఉంది. ఇప్పుడు వినాశనం ఇక వచ్చేసింది, మృత్యువు రానున్నదని మీరు అంటారు. వీరు చెప్పేవన్నీ కోతలేనని వారు భావిస్తారు. వినాశనం ఇంక అయిపోతుందని మీరు చెప్తే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏదో కోతలు కోస్తున్నారు అంటారు. మీ వృక్షం మెల్లమెల్లగా పెరుగుతుంది. సన్యాసులు కేవలం తండ్రిని స్మృతి చేయండి అని చెప్పవలసి ఉంటుంది. బాబా అంటున్నారు, సన్యాసులకు కూడా చెప్పండి, తండ్రిని స్మృతి చేయండి. మీరు కళ్ళు మూసుకోవద్దని బాబా మీకు అర్థం చేయించారు. కళ్ళు మూసుకుని ఉంటే తండ్రిని ఎలా చూస్తారు? యోగం కళ్ళు మూసుకుని చేయకూడదు, కళ్ళు తెరిచే చేయాలి. కళ్ళు మూసుకుంటే తండ్రిని ఎలా చూస్తారు? మనం ఒక ఆత్మ, మనం పరంపిత పరమాత్మ ముందు కూర్చున్నాం. వారు కనులకు కనిపించరు, కానీ ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది కదా. వారు కనులకు కనిపించరు, కానీ ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది కదా. బాబా చెప్తున్నారు, వారు కనులకు కనిపించరు, కానీ ఈ జ్ఞానం అయితే బుద్ధిలో ఉంది కదా అని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ మనకి ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు బాబా స్వయంగా కూర్చుని తెలియచేస్తున్నారు కదా. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఇప్పుడు మీ వృక్షం మెల్లమెల్లగా పెరుగుతుంది,
సన్యాసులు కేవలం తండ్రిని స్మృతి చేయండి అని చెప్పవలసి ఉంటుంది. మీరు కళ్ళు మూసుకోవద్దని బాబా మీకు అర్థం చేయించారు. కళ్ళు మూసుకుని ఉంటే తండ్రిని ఎలా చూస్తారు? మనం ఒక ఆత్మ పరంపిత పరమాత్మ ముందు కూర్చున్నాం. వారు కళ్ళకు కనిపించరు, కానీ జ్ఞానం బుద్ధిలో ఉంది. పరంపిత పరమాత్మ ఈ శరీరం యొక్క ఆధారంతో మనల్ని చదివిస్తున్నారని మీరు భావిస్తారు. ఇందులో ధ్యానము మొదలైన వాటి విషయం లేదు. ధ్యానంలోకి వెళ్ళటం పెద్ద విషయం కాదు. ఈ భోగ్ మొదలైనవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. సేవకులుగా ఈ నైవేద్యాన్ని నివేదించి వస్తారు. ఏ విధంగా గొప్ప వ్యక్తులకు సేవకులు తినిపిస్తారో అలాగే మీరు కూడా సేవకులు అని చెప్తున్నారు బాబా. అలాగే మీరు కూడా సేవకులే. దేవతలకు నైవేద్యాన్ని నివేదించేందుకు వెళ్ళి వస్తారు. దేవతలకు భోగు నివేదించేందుకు వెళ్ళి వస్తారు. వారు ఫరిష్తాలు. అక్కడ మమ్మా బాబాలను చూస్తారు. ఆ సంపూర్ణ మూర్తులుగా కూడా మీ లక్ష్యమే. మనం అలా అవ్వటమే మన లక్ష్యం కదా. వీరిని ఆ విధంగా ఫరిష్తాలుగా ఎవరు తయారు చేశారు? అంతేకాని అలా ధ్యానంలోకి వెళ్ళటం ఏమంత పెద్ద విషయం కాదు. ఏ విధంగా శివబాబా ఇక్కడ మిమ్మల్ని చదివిస్తారో అలాగే అక్కడ కూడా శివబాబా వీరి ద్వారా ఏదో ఒకటి అర్థం చేయిస్తారు. సూక్ష్మవతనంలో ఏముంటుంది అది కేవలం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ట్రాన్స్ మొదలైన వాటికి ఎటువంటి మహత్యాన్ని ఇవ్వకూడదు. ఎవరికైనా ట్రాన్స్ను చూపించటం అది కూడా బాల్యపు చేష్టలే. బాబా ట్రాన్స్లోకి వెళ్ళొద్దు అని అందరినీ అప్రమత్తం చేస్తారు. ఇది చదువు. కల్పకల్పం తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. ఇప్పుడు ఇది సంగమ యుగము. ఇప్పుడు మీరు బదిలీ అవ్వాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పాత్రని అభినయిస్తున్నారు. పాత్రకే మహిమ ఉంది. తండ్రి వచ్చి డ్రామానుసారంగా మిమ్మల్ని చదివిస్తారు. మీరు తండ్రి ద్వారా ఒకేసారి చదువుకుని మనుషుల నుండి దేవతలుగా తప్పకుండా అవ్వాలి. ఇందులో పిల్లలకు ఎంతో సంతోషం కలుగుతుంది. మనం తండ్రి మరియు రచన ఆది మధ్యాంతాలను కూడా తెలుసుకున్నాం. తండ్రి శిక్షణను పొంది ఎంతో హర్షితంగా అవ్వాలి. మీరు కొత్త ప్రపంచం కోసమే చదువుతున్నారు. ఈ చదువు ఎందుకు చదువుతున్నాం? మనం కొత్త ప్రపంచం కోసమే. అక్కడ దేవతల రాజ్యమే ఉంటుంది. కావున తప్పకుండా పురుషోత్తమ సంగమయుగంలో చదవవలసి ఉంటుంది. మీరు ఈ దుఃఖాల నుండి విముక్తులై సుఖంలోకి వెళ్తారు. ఇక్కడ తమో ప్రధానంగా ఉన్న కారణంగా మీరు రోగగ్రస్తులుగా అవుతారు. ఈ రోగాలన్నీ అంతమైపోనున్నాయి. ముఖ్యమైనది చదువే. దీనికి ట్రాన్స్కి ఏ సంబంధం లేదు. అది పెద్ద విషయం ఏమీ కాదు. ఎన్నో చోట్ల ఈ విధంగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మమ్మ వచ్చింది మాలోకి, బాబా వచ్చారు అంటారు. నిజానికి ఇవేమీ లేవని బాబా అంటారు. తండ్రి ఒకే విషయాన్ని అర్థం చేయిస్తారు. మీరు అర్థకల్పం దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడిక దేహీ అభిమానులుగా అయి బాబాని స్మృతి చేయండి. అప్పుడే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్తారు. దీనినే స్మృతి యాత్ర అంటారు. యోగమని అనటంతో యాత్ర అన్నది నిరూపించబడదు. ఆత్మలేని మీరు ఇక్కడి నుండి వెళ్ళాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానం కావాలి. ఇప్పుడు మీరు యాత్రలో ఉన్నారు. వారి యోగం ఏదైతే ఉందో అందులో యాత్ర విషయం లేదు. హఠయోగులైతే ఎందరో ఉన్నారు. అది హఠయోగం. ఇది తండ్రిని స్మృతి చేయటం. మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. ఈ విధంగా ఇంకెవరూ ఎప్పుడూ అర్థం చేయించరు. ఇది చదువు. బాబాకు పిల్లలుగా అయ్యాక ఇక బాబా ద్వారా చదవాలి, చదివించాలి. ఎవరిని పిలువనక్కర్లేదు. మీరు మ్యూజియం తెరవండి. అందులో అది చూడడానికి అందరూ తమంతట తామే మీ ముందుకు వస్తారు. అప్పుడు పిలవలసిన శ్రమ ఉండదని బాబా అంటారు. ఈ జ్ఞానం చాలా బాగుంది, దీన్ని ఎప్పుడూ వినలేదే అంటారు. దీని ద్వారా నడవడిక బాగుపడుతుంది. ముఖ్యమైనది పవిత్రతయే. ఆ విషయంలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది ఫెయిల్ అవుతూ ఉంటారు కూడా. మీ స్థితి ఎలా తయారవుతుందంటే దాని ద్వారా ఈ ప్రపంచంలో ఉంటూ కూడా దాన్ని చూడకుండా ఉంటారు. తింటూ తాగుతూ కూడా మీ బుద్ధి అటువైపుకుందా ఉండాలి. ఏ విధంగా తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తున్నప్పుడు అందరి బుద్ధి ఆ కొత్త ఇంటి వైపుకు వెళ్ళిపోతుందో అలాగే ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతుంది. అనంతమైన తండ్రి అనంతమైన ఇంటిని నిర్మిస్తున్నారు. మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. ఇప్పుడు చక్రం పూర్తయింది. ఇప్పుడు మనం మన ఇంటికి స్వర్గంలోకి వెళ్ళాలి. కావున దాని కొరకు పావనులుగా తప్పకుండా అవ్వాలి. స్మృతి యాత్ర ద్వారానే పావనులుగా అవుతారు. స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి.
అందులో మీ యుద్ధం ఉంది అంటున్నారు బాబా. చదువులో యుద్ధం ఉండదు. చదువు సాధారణమైంది. 84 జన్మల చక్రం కూడా చాలా సహజమైంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి యాత్రని మర్చిపోవద్దని బాబా అంటారు. తక్కువలో తక్కువ 8 గంటలు తప్పకుండా స్మృతి చేయండి. 8 గంటలు స్మృతి చేయండి, 8 గంటలు నిద్రపోండి, 8 గంటలు మీ వ్యాపార వ్యవహారాలు చేసుకోండి. శరీర నిర్వహణ కొరకు కర్మ కూడా చేయాలి, అలాగే నిద్రపోవాలి. ఇది సహజ మార్గం కదా. నిద్రపోకూడదు అంటే అది హఠయోగం అయిపోతుంది. నిద్ర కూడా పోవాలి. హఠయోగులైతే ఎందరో ఉన్నారు. అటువైపుకు ఏమీ చూడొద్దు, అందులో ఎటువంటి లాభము లేదని బాబా అంటారు. హఠయోగాలు మొదలైన వాటిని ఎంతమంది నేర్పుతూ ఉంటారు? అవన్నీ మనుష్య మతాలు. మీరు ఆత్మలు. ఆత్మయే శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తుంది. డాక్టరు మొదలైన వారిగా అవుతుంది. కానీ మనుషులు నేను ఫలానాని అంటూ దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు నేను ఒక ఆత్మనని మీ బుద్ధిలో ఉంది. బాబా కూడా ఆత్మయే. ఈ సమయంలో ఆత్మలేని మిమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తారు. కావుననే ఆత్మ పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని మహిమ ఉంది. వారు కల్పకల్పము కలుస్తారు. మిగిలిన ప్రపంచం ఏదైతే ఉందో వారందరూ దేహాభిమానంలోకి వచ్చి దేహంగా భావిస్తూనే చదివిస్తూ ఉంటారు. నేను ఆత్మల్ని చదివిస్తానని బాబా అంటారు. జడ్జి, బ్యారిస్టర్ మొదలైన వారిగా కూడా ఆత్మయే అవుతుంది. ఆత్మలేని మీరు సతోప్రధానంగా పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ మీరు పాత్రని అభినయిస్తూ ఇప్పుడు పతితంగా అయిపోయారు. కావుననే బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనాత్మలుగా తయారు చేయండి అని పిలుస్తారు. తండ్రి పావనంగా ఉంటారు. ఈ విషయాన్ని ఎప్పుడైతే వింటారో అప్పుడే ధారణ జరుగుతుంది. పిల్లలేని మీకు ధారణ అవుతుంది. అప్పుడే మీరు దేవతలుగా అవుతారు. ఇంకెవరి బుద్ధిలోనూ ఇది కూర్చోదు. ఎందుకంటే ఇది కొత్త విషయం. ఇది జ్ఞానము, అది భక్తి. మీరు కూడా భక్తి చేస్తూ చేస్తూ దేహాభిమానులుగా అయిపోతారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు బాబా అంటారు. ఆత్మలైన మనల్ని ఇప్పుడు తండ్రి ఈ శరీరం ద్వారా చదివిస్తారు. బ్రహ్మబాబా ద్వారా ఆత్మలు తండ్రి పరంపిత చదివించే సమయం ఇదొక్కటేనని ఘడియ గుర్తుంచుకోండి. ఇంకెప్పుడు చదివించరు బాబా ఈ సంగం యుగంలో తప్పించి. డ్రామాలో సంగం యుగంలో తప్ప ఇంకెప్పుడు ఈ పాత్రే లేదు. కావుననే మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి, తండ్రిని స్మృతి చేయండి అని బాబా అంటారు. ఇది చాలా ఉన్నతమైన యాత్ర. పైకెక్కినట్లయితే వైకుంఠ రసాన్ని అనుభవం చేసుకుంటారు. వికారాల్లో పడిపోవడం ద్వారా ముక్కలుగా అయిపోతారని బాబా అంటారు. అయినా కానీ స్వర్గంలోకైతే వస్తారు. కానీ పదవి చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతుంది. ఇందులో తక్కువ పదవి వారు కూడా కావాలి. అందరూ జ్ఞానంలో నడవరు కదా. ఎలాగైతే బాబాకు ఎంతోమంది పిల్లలు లభించాలి, అలా లభించిన కొద్ది సమయానికే లభిస్తారు. మాతలేని మీకు ఎంతో మహిమ ఉంది. వందే మాత్రమని మహిమ చేస్తారు. జగదంబకు ఎంత భారీ మేళా జరుగుతుంది. ఎందుకంటే తాను ఎంతో సేవ చేసింది. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు పెద్ద రాజులుగా అవుతారు. దిల్వాడా మందిరంలో మీ స్మృతి చిహ్నమే ఉంది. పిల్లలైన మీరైతే ఎంతో సమయాన్ని కేటాయించాలి. మీరు భోజనం మొదలైనవి తయారు చేసేటప్పుడు చాలా శుద్ధంగా స్మృతిలో ఉంటూ తయారు చేయాలి. దానిని ఎవరికైనా తినిపించినప్పుడు వారి హృదయం కూడా శుద్ధమైపోవాలి. ఇలాంటి భోజనం చాలా కొద్ది మందికే లభిస్తుంది. భోజనం తినగానే తిన్నవారి హృదయం కరిగిపోయే విధంగా నేను శివబాబా స్మృతిలో ఉంటూ భోజనాన్ని తయారు చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఘడి ఆ స్మృతిని మర్చిపోతారు. ఇలా మర్చిపోవటం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎందుకంటే మీరు ఇంకా 16 కళల వారిగా అవ్వలేదు. కావున ఇప్పుడు మీరు మర్చిపోతారని బాబా అంటారు. సంపూర్ణంగా తప్పకుండా అవ్వాలి. పౌర్ణమి నాటి చంద్రుడిలో ఎంత వెలుగుంటుంది, మళ్ళీ అది తగ్గిపోతూ ఒక చిన్న రేఖ మాత్రంగా అయిపోతుంది. అప్పుడు ఘోర అంధకారం ఉంటుంది. ఆ తర్వాత అపారమైన ప్రకాశం ఉంటుంది. ఈ వికారాలు మొదలైన వాటిని వదిలి బాబాని స్మృతి చేస్తూ ఉంటే మీ ఆత్మ సంపూర్ణంగా అయిపోతుంది. మీరు మహారాజులుగా అవ్వాలని భావిస్తారు, కానీ అందరూ అలా అవ్వలేరు కదా. పురుషార్థమైతే అందరూ చేయాలి. కొందరు ఏ పురుషార్థము చేయరు. కావుననే మహారథులు, గుర్రపు స్వారీలు, కాల్బలం వాళ్ళు అనటం జరుగుతుంది. మహారథులు కొద్దిమందే ఉంటారు. ప్రజలు లేక సైన్యం ఎంతమంది అయితే ఉంటారో అంతగా కమాండర్లు, మేజర్లు ఉండరు.
మీలో కూడా కమాండర్లు, మేజర్లు, కెప్టెన్లు ఉన్నారు. అలాగే కాల్బలం వాళ్ళు కూడా ఉన్నారు. మీది కూడా ఆత్మిక సైన్యం కదా. మొత్తం ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. దాని ద్వారానే శక్తి లభిస్తుంది. మీరు గుప్తమైన యోధులు. బాబాని స్మృతి చేయటం ద్వారా వికర్మల చెత్త ఏదైతే ఉందో అది భస్మమైపోతుంది. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తున్నా బాబాని స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అంటారు. మీరు ఆ ఒక్క ప్రియుడికి జన్మ జన్మాంతరాల ప్రేయసులు. ఇప్పుడు ఆ ప్రియుడు లభించారు కావున వారిని స్మృతి చేయాలి. ఇంతకుముందు స్మృతి చేసినా కానీ వికర్మలు వినాశనం అయ్యేవి కావు కదా. మీరు ఇక్కడ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అని బాబా తెలియచేస్తారు. ఆత్మయే ఎలా తయారవ్వాలి? ఆత్మయే కష్టపడుతోంది. ఈ జన్మలోనే మీరు జన్మ జన్మాంతరాల మలినాలని తొలగించుకోవాలి. ఇది మృత్యులోకపు అంతిమ జన్మ. మళ్ళీ అమరలోకంలోకి వెళ్ళాలి. ఆత్మ పావనంగా అవ్వకుండా అక్కడికి వెళ్ళలేదు. అందరి లెక్కాచారాలు తీరిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ శిక్షలు పొందినట్లయితే పదవి కూడా తగ్గిపోతుంది. ఎవరైతే శిక్షలను అనుభవించరో వారు మాత్రమే కేవలం అష్టరత్నాలుగా పిలువబడతారు. నవరత్నాల ఉంగరం మొదలైనవి తయారవుతాయి. ఆ విధంగా తయారవ్వాలి అనుకుంటే బాబాను ఎంతగానో స్మృతి చేస్తే పురుషార్థం చేయండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సంగమయుగంలో స్వయాన్ని బదిలీ చేసుకోవాలి. చదువు మరియు పవిత్రతల ధారణ ద్వారా మీ నడవడికను తీర్చిదిద్దుకోవాలి. ట్రాన్స్ మొదలైన వాటి ఆశనుంచుకోకూడదు. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మ చేయాలి, నిద్రపోవాలి. ఇది హఠయోగం కాదు, కానీ స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. యోగయుక్తంగా ఈ శుద్ధమైన భోజనాన్ని తయారు చేయండి మరియు తినిపించండి. తద్వారా దాన్ని తినేవారి హృదయం కూడా శుద్ధమైపోతుంది. వరదానము, తమ సూక్ష్మ శక్తులపై విజయులుగా అయ్యే రాజఋషి స్వరాజ్యాధికారి ఆత్మభవ. కర్మేంద్రియాల్ని జయించటం సహజమే, కానీ సూక్ష్మశక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలపై విజయులు కావటం ఇది సూక్ష్మ అభ్యాసం. ఏ సమయంలో ఏ సంకల్పం, ఏ సంస్కారం ఇమర్జు చేసుకోవాలనుకుంటే అదే సంకల్పం, అదే సంస్కారాన్ని సహజంగానే చేయగలగాలి. దీన్నే సూక్ష్మశక్తులపై విజయులు కావటము అంటే రాజఋషి స్థితి అంటారు. ఇప్పటికిప్పుడే ఏకాగ్రచిత్తులుగా అయిపోవాలి. ఒకవేళ సంకల్ప శక్తికి ఆర్డర్ చేసినట్లయితే రాజు ఆర్డర్ని అదే ఘడియలో అదే విధంగా గౌరవించడం ఇదే రాజ్యాధికారికి గుర్తు. ఈ అభ్యాసం ద్వారానే అంతిమ పరీక్షలో పాస్ అవుతారు. స్లోగన్ను, సేవ ద్వారా ఏ ఆశీర్వాదాలైతే లభిస్తాయో అదే అన్నిటికన్నా అతిపెద్ద బహుమతి. సేవల ద్వారా ఏ ఆశీర్వచనాలైతే లభిస్తాయో అదే అన్నిటికంటే అతిపెద్ద బహుమతి అంటున్నారు బాబా. ఈరోజు స్వమానం, నేను స్వరాజ్యాధికారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.